హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి పేరుపై ఆస్తి అంతా శరత్చంద్ర రాసేసేసరికి భూమి, అపూర్వ అండ్ నక్షత్రకి అసలైన భూమి అంటే ఎవరు అని చూపించాలని డిసైడ్ అయిపోతుంది. నక్షత్ర చెంప పగలకొట్టి అపూర్వ దగ్గర బీరువా తాళాలను తీసుకొని ఈ రోజు నుండి ప్రతి ఒక్క రూపాయి వస్తూ వెళ్తూ ఎంతెంత వెళ్తుంది, ఎంత వస్తుంది, ఈ ఇంటి లెక్కలన్నీ నాకు తెలియాలి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటుంది. అడ్డొచ్చిన అపూర్వని కూడా ఒక్కటి కొడుతుంది భూమి, గుర్తు పెట్టుకోండి అని చాలా గట్టిగా స్ట్రాంగ్గా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది భూమి. అపూర్వ, నక్షత్ర, గోరింటాకు వణికిపోతూ ఉంటారు. భూమి వైపు చూసి, మమ్మీ మనం అనుకున్నదే జరుగుతుంది మమ్మీ, ఇప్పుడు ఈ రాక్షసిని మనం ఎలా తట్టుకోవాలి మమ్మీ అని అంటారు. టైం ఇప్పుడు ఈ భూమిది నడుస్తుంది బేబీ, ఏదో ఒక రోజు దొరుకుతుంది కదా, ఆ రోజు లాక్ చేద్దాంలే, నువ్వేమీ కంగారు పడద్దు అని అపూర్వ ఖచ్చితంగా ఇప్పుడు భూమి మాట మనం వినాల్సిందే, వినకపోతే అంతా అయిపోయినట్టే అని ఫిక్స్ అయ్యి ఇంక భూమి చెప్పిన పనంతా చేస్తూ ఇంటి పని మనిషిలా అంటే ఇంట్లో ఉన్న బాధ్యతలు మొత్తం తీసుకుంటుంది అపూర్వ అండ్ నక్షత్ర. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమి చాలా సాదా సీదాగా రెడీ అయ్యి బయటికి వస్తుంది. శరత్చంద్ర భూమి వైపు చూస్తూ ఉంటారు. మీరా? అమ్మ భూమి, ఏంటమ్మా ఇది, నువ్వు ఈ ఇంటి మహారాణివమ్మా, ఎలా ఉండాలి, ఎంత మంచి శారీస్ కట్టుకోవాలి, అలాంటిది ఇలా ఉన్నావేంటి అని అడుగుతుంది. అత్తయ్య, నేను ఈ ఇంటికి మహారాణినే అయ్యుండొచ్చు అత్తయ్య, కానీ ఎంతైనా ఒక పెళ్ళైన అమ్మాయికి తన అత్తిల్లే తన ఇల్లు అవుతుంది, తన అత్తిల్లే తనకి స్వర్గం అవుతుంది. ఎంత పుట్టిల్లైనా పెళ్ళయ్యాక ఈ ఇల్లు నాకు నరకమే కదా. ఇప్పుడు నేను మంచి చీరలు కట్టుకొని మంచి నగలు వేసుకొని ఈ ఇంట్లో అధికారాన్ని చెలాయించవచ్చు, కానీ నాకు అది ఇష్టం లేదు. నాకు నా బావ మాటే నా శాసనం అవుతుంది. నాకు నా భర్త ఎక్కడుంటే అదే నా పరువుకి సంబంధించిన విషయం అవుతుంది. నా భర్తని నేనిప్పుడు తను నన్ను వదిలేశారు, తను నేను వేరు ఇంట్లో ఉంటున్నాం. ఇప్పుడు నేను రెడీ అవ్వాలని, నగలు వేసుకోవాలనే కోరిక నాకు లేనే లేదు అని భూమి చెప్తుంది. ఇంకలా కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడనమాట శరత్చంద్రతో. చూసారా బావగారు, చూసారా భూమి ఎంత ఎంత బాగా ఆలోచిస్తుందో, తనకి ఎంత ఆస్తి ఉన్నా తను ఎప్పుడు సింప్లిసిటీనే కోరుకుందండి అని అంటారు. చూడు, తను ఏది కోరుకుంటే నాకెందుకు అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. పాపం భూమి మాత్రం ఏమి మాట్లాడకుండా అపూర్వ దగ్గరికి వస్తుంది. కాఫీ ఎక్కడా అని అడుగుతుంది. తెస్తానని చెప్పి ఇంకలా అపూర్వకి మాత్రం బాగా ఇంకా టార్చర్ చేస్తూ ఉంటుంది భూమి. అప్పుడే ఇంకా కృష్ణప్రసాద్ చాలా డల్గా కనబడతాడు. భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. మావయ్య, ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నారు అని అడుగుతారు. అమ్మ భూమి, నీ విషయంలో అపూర్వ చాలా పెద్ద కుట్ర చేసింది కదమ్మా. నువ్వు ఆ రోజు గుడిలో శివ బిందువుల పెళ్ళి జరిపించాలి అని అనుకున్నావు, జరిపించకుండా ఆపాలి అని అనుకున్నావు. అపూర్వ జరిపించాలనుకుంది, కానీ వాయిస్ని మార్ఫింగ్ చేసి పూరికి గగన్కి వినిపించింది. ఆ రోజు నిజమేంటో తెలుసుకుని బిందుని శివని సాక్ష్యం చెప్పడానికి ఇంటికి తీసుకెళ్ళానమ్మా అని ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. ఇంటికి తీసుకువెళ్ళేసరికి ఇంకా ఇంటికి గగన్ అయితే అలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. అన్నయ్య, నేను చెప్పేది వినన్నయ్య, అపూర్వ అత్తయ్య కావాలని ఇదంతా చేశారు. అపూర్వ అత్తయ్య మిమ్మల్ని విడతీయడానికే, కావాలంటే బిందు మాటలు వినన్నయ్య అంటే, అవునన్నయ్య, ఆ రోజు భూమి వదిన అలా మాట్లాడలేదు అని అంటారు. వెంటనే గగన్ బిందు దగ్గరికి వస్తాడు. బిందు తలపై చేయి వేసి నిమిరి, చూడు బిందు, నువ్వు నా చెల్లెల్లాంటి దానివే అని నేను నీతో చెప్పాను. అలా అని నేను నీ జీవితాన్ని సెట్ చేశానని, నేను నువ్వు ప్రేమించిన వ్యక్తినిచ్చి నీకు పెళ్లి చేశానని, నువ్వు నీకు సొంత మేనమామ కూతురైన ఆ భూమిని కాపాడడానికి లేనిపోని అబద్ధాలు చెప్పద్దమ్మా. మీ జీవితం నిలబడింది మేం విడిపోయామని మమ్మల్ని కలపడానికి నువ్వు కావాలనే ఇలా అబద్ధం ఆడుతున్నావు కదా బిందు అని అంటారు గగన్. అన్నయ్య, వద్దమ్మా, వద్దు, ఇంకేం మాట్లాడద్దు. నీకు పెళ్లి చేశాను కదా, అన్నయ్యగా నీకు బట్టలు పెట్టాలి, నా తరపున చిన్న గిఫ్ట్ నీకు ఇవ్వాలి,
నువ్వు నీ భర్తతో కలిసి పెళ్ళైన వెంటనే నా ఇంట్లో అడుగు పెట్టావు కాబట్టి అమ్మా అని పిలుస్తాడు. పాపం శారద అది కాదురా వాళ్ళు చెప్పే అమ్మా ప్లీజ్ వద్దు, ఇప్పుడు నేను ఎవరు ఎన్ని చెప్పినా వినే పొజిషన్లో లేను. సో ప్లీజ్ వెళ్ళి చీర తీసుకురా అని అంటారు. ఇంకా అలా పూరి కోసం పాపం కొన్న చీర అండ్ శివ కోసం కొన్న డ్రెస్సు 2 తాంబూలంలో పెట్టి తీసుకొస్తుంది. ఇవ్వమ్మా అని అంటారు. ఇంకా బిందుకి బొట్టు పెట్టి పాపం తలంబ్రాలు సంథింగ్ అదే తాంబూలంలో ఇంకా అలా అవి డ్రెస్ అన్నీ పెట్టేసి వాళ్ళిద్దరికీ ఇస్తుంది. కృష్ణప్రసాద్ చాలా బాధపడుతుంటాడు. చెర్రీ ఏమో అన్నయ్య ఇది నిజం అన్నయ్య అని అంటాడు. రే చెర్రీ ఇది నిజం ఇది అబద్ధం అని ఆ భూమి విషయంలో నేను నమ్మడం మానేశానురా. నా గుండెని రాయి చేసుకున్నాను. రాయి కరగదు అని ఇంకా అలా వెళ్ళిపోతాడు అక్కడి నుండి గగన్. పాపం శారద బాధపడుతుంటే చెర్రీ శారద దగ్గరికి వచ్చి పెద్దమ్మ నువ్వేమీ బాధపడద్దు, ఎంత రాయి అయినా భూమి తను నచ్చినట్టు మలుచుకుంటుంది. భూమి రాయికి అభిషేకం చేసి శివుణ్ణి పార్వతీదేవి ప్రసన్నం చేసుకున్నట్టు ఖచ్చితంగా భూమి కూడా అన్నయ్యని ప్రసన్నం చేసుకుంటుంది. కానీ కాస్త ఓపిక కావాలి అంతే. వాళ్ళు విడిపోయినట్టే ఉంటారు కానీ ఎప్పటికైనా కలుస్తారు కదా. నువ్వేం బాధపడద్దు పెద్దమ్మ. బిందు రండి వెళ్దాం అని ఇంకా అలా లోపలికి ఇంటి బయటికి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇదంతా భూమికి చెప్తారు కృష్ణప్రసాద్. పాపం భూమి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అమ్మ భూమి ఇప్పుడు వాడిని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదమ్మా అని అంటారు. మావయ్య చెర్రీ చెప్పాడు కదా, ఓపికే అన్ని దారిలు చూపిస్తుంది. ఏదో ఒక రోజు ఆయన అపార్థం చేసుకున్నాడని ఆ అపూర్వ చెప్పిన అబద్ధాలని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి మీరేమీ కంగారు పడకండి. నేను గుడికి వెళ్తాను, ఆయన్ని నన్ను మళ్ళీ దైవం ఒక్కటి చేయమని మొక్కుకొని వస్తానని చెప్పి ఇంకలా గుడికి బయలుదేరుతుంది భూమి. ఇది ఇలా ఉండగా గుడిలో ఒక తులాభారం జరుగుతూ ఉంటుంది. కొత్త క్యారెక్టర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇంకా ఒక కొత్త సైడ్ క్యారెక్టర్ అండ్ ఇంకొక సైడ్ మేల్ సైడ్ క్యారెక్టర్ అయితే వస్తారు సీరియల్లోకి. సో తన పేరు ఏంటి అంటే మేఘ. ఇంకా మేఘ వాళ్ళ అన్నయ్య పృథ్వీ, వీళ్ళిద్దరూ ఇంకా అలా తులాభారానికి వస్తారు. అప్పుడే చుట్టుపక్కల జనాలందరూ పృథ్వీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే చాలా పేరుంది అండ్ మేఘా ఫార్మాస్యూటికల్స్ అని మేఘా ఐటీ కంపెనీస్ అని ఈయనకి చాలా ఆస్తులున్నాయి. కాకపోతే చిన్నప్పుడే యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుండి చెల్లెల్ని చాలా గారాబంగా పెంచుతున్నాడు. ఈ పృథ్వీ పెళ్ళి కూడా చేసుకోకుండా ముందు వాళ్ళ చెల్లికి పెళ్లి చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి అని కంకణం కట్టుకున్నాడు అని అంటారు. వీళ్ళు అవే కాదు, అన్నదానాలు, ఆర్ఫనైజెస్కి డొనేషన్స్ అని మన మినీ సిటీకి మినీ టాటాలా తయారయ్యారు. ఇలాంటి అదృష్టం ఉన్న అన్న చెల్లెళ్ళు పెళ్లి చేసుకునే రాకుమారుడు ఎక్కడున్నాడో ఏంటో అని ఇంక చుట్టుపక్కల జనాలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే నా చెల్లెలి పుట్టినరోజు కానుగ్గా తులాభారం వేస్తున్నాను. త్వరలోనే మా చెల్లెలికి తగ్గ ఒక మంచి భర్త దొరకాలి అని ఇంకా అలా కొత్త క్యారెక్టర్ పృథ్వీ అయితే మొత్తం తులాభారం వెండితో చేపిస్తూ ఉంటాడు. లైక్ నార్మల్గా బెల్లం అలాంటివి చేపిస్తాడు, బట్ వెండితో చేపిస్తాడు రిచ్గా. సో అలా ఇంకా వెండి ఎంత పెట్టినా తులాభారం మాత్రం మేఘా వైపుకి రాదు. సో అలా తులాభారం తూగకుండా ఉంటే ఏంటో అమ్మగారి తులాభారం తూగటం లేదు అంటే తను మీ నుండి దూరంగా వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదేమో, అందుకే తూగనివ్వటం లేదేమో అని అనేసరికి అప్పుడే కరెక్ట్గా అదే గుడికి గగన్ కూడా వస్తాడు. గగన్ని చూసి ఒక్కసారిగా ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. తను చాలా అట్రాక్ట్ అయిపోతుంది గగన్ని చూసి. అప్పుడు కరెక్ట్గా తులాభారం తూగుతుంది. ఇంకా అలా మేఘ చూస్తూ ఉండిపోతుంది గగన్ వైపు. ఇదేంటి పూరి గుడికి వస్తానని చెప్పింది ఇంకా రాలేదు అని చూస్తూ ఉంటాడు గగన్. ఇంకా అలా మేఘ అయితే గగన్ వైపు చూస్తూ చాలా అట్రాక్టింగ్గా ఫీల్ అవుతుంది. సో పృథ్వీ కూడా మనసుకి నచ్చిన రాకుమారుడా ఎవరబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అదే టైంకి కరెక్ట్గా భూమి అదే గుడికి వచ్చి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటుంది. స్వామి, ఇప్పటి వరకు నాకు బావకి ఎన్నో అపార్థాలు వచ్చాయి, కానీ ఇప్పుడు ఇది నా జీవిత సమస్య కాబట్టి నువ్వే ఎలా అయినా మంచి దారి చూపించాలి. నా బావని నన్ను నువ్వెప్పటికీ విడతీయకూడదు స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునేసరికి భూమి తలలో ఉన్న ఒక గులాబీ
పెటల్ రోజ్ పెటల్ అనేది కరెక్ట్గా అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి తన ఎవరైతే మేఘా న్యూ క్యారెక్టర్ మేఘా ఉందో తన తులాభారంలో పడుతుంది. అలా వెయిట్ తగ్గినా కూడా మళ్ళీ వెయిట్ పెరిగిపోయి ఇంకా ఆ వెండి సైడ్ది పైకి వెళ్ళిపోయి తను మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇంకా అలా పంతులు గారు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. స్వామి ఇదేంటి తులాభారం మళ్ళీ ఇటు తూగింది అని అంటారు. అంటే తను మనసులో కోరుకున్న కోరిక కాస్త కష్టమైంది అయ్యుండొచ్చు బాబు, అందుకే వెంటనే అలా జరిగింది అని అంటారు. ఎంత కష్టమైనా ఈ ప్రపంచంలో నా చెల్లెలికి నచ్చిన ఎవ్వరు ఎలాంటి వాడైనా తనకి నేనిచ్చి పెళ్లి చేస్తాను. నా చెల్లెలు ఏది అడిగితే అది ఇవ్వడం చిన్నప్పటి నుండి నాకు అలవాటు. అమ్మా దా వెళ్దాం అని చెప్పి ఇంకా అలా ఇద్దరు గుడి నుండి అయితే బయలుదేరుతారు. అప్పుడే గగన్ వైపు చూస్తూ తను ఇంకా గగన్ని చూస్తూ ఉంటుంది. నిజంగా ఇతను నాకు రాసి పెట్టున్నాడా, లేకపోతే ఇది జస్ట్ ఒక క్రష్ టైప్ అట్రాక్షనా? టెస్ట్ చేస్తాను. ఒకవేళ డెస్టినీ మళ్ళీ మమ్మల్ని మీట్ అయ్యేలా చేసిందనుకో, అప్పుడు ఇతను నా లైఫ్ పార్ట్నర్ అయిపోతాడు. లేకపోతే ఇతను నాకు ఏమీ కాడు అని ఒక రాయి వేద్దామని డిసైడ్ అయ్యి ఇంకా న్యూ సైడ్ క్యారెక్టర్ మేఘా అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా గగన్ భూమి ఇద్దరు కరెక్ట్గా ఒకేసారి గుడిలో గంట కొడతారు. ఇంకిద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. గగన్ వెళ్ళిపోబోతుంటే, బావా నువ్వు నన్ను ఎంత తప్పించుకోవాలనుకున్నా నీ జీవితంలో రాసిపెట్టింది నేనేనని అక్కడ క్లియర్గా దేవుడు మనకి చెప్పకనే చెప్తున్నాడు బావా అని అంటుంది భూమి. నువ్వలా ఎంతైనా అనుకో, ఈసారి మాత్రం నేను నిన్ను క్షమించేదే లేదు అని చెప్తూ అక్కడి నుండి పూరి దగ్గరికి వెళ్తాడు. పూరి ఇప్పుడు కాస్త మనసు ప్రశాంతంగా ఉందా అని అంటారు. పర్లేదు బా పర్లేదు అన్నయ్య అని చెప్పి పాపం పూరి అండ్ ఇటు గగన్ ఇద్దరు ఇంకలా వెళ్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఇంక పూరి పాపం కళ్ళు తిరిగి పడిపోబోతుంటే ఇంకా గగన్ ఏమో పక్కనే ఫోన్ వచ్చిందని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. పూరి కరెక్ట్గా పడిపోబోతుంటే పట్టుకుంటాడు పృథ్వీ, న్యూ క్యారెక్టర్ పృథ్వీ. ఒక్కసారిగా ఇంకా అలా పృథ్వీని చూస్తూ ఉంటుందన్నమాట. పూరిని చూస్తూ ఉంటారు పృథ్వీ. అన్నయ్య ఏంటన్నయ్యా ఫోన్ కాల్ ఇంకా అవ్వలేదా అని అడుగుతుంది ఇటువైపు మేఘా. ఇంకలా పూరి అండ్ పృథ్వీ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఇదేంటండి ఇలా పడిపోయారు, కొంచెం చూసుకోవాలి కదా అని అంటారు. థ్యాంక్ యూ అని అక్కడిని వెళ్ళిపోతుంది. ఏమండి ఒక్క నిమిషం, మీరు ఏదో బాధలో ఉన్నట్టున్నారు. ఏం పర్లేదండి, అంత మంచి జరుగుతుంది అని అంటాడు. ఇంక వెంటనే అలా పూరి అతని వైపు పృథ్వీ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంకలా గగన్ వెళ్దామా కాల్ అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతారు. ఇటువైపు ఇంకా న్యూ క్యారెక్టర్ పృథ్వీ మేఘా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా భూమి తిరిగి ఇంటికి రీచ్ అవుతుంది. అపూర్వ కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. అపూర్వ అలా కూల్గా కూర్చుని ఉంటే మీరా ఏమో ఇదిగో కాఫీ వదినా వదినా, ఇప్పుడు పూరికి బిందుకి శివకి పెళ్ళైంది కదా వదినా, మరి వాళ్ళతో సత్యనారాయణ వ్రతం అదంతా జరిపించాలి కదా వదినా అని అంటుంది. జరిపిద్దాంలే, ఇప్పుడు వాళ్ళ పెళ్ళి వల్ల ఎవరికి లాభం వచ్చింది? అయినా ఛీ, వీళ్ళ వల్లే ఆస్తంతా భూమి సొంతం అయిపోయింది అని అంటుంది అపూర్వ. ఏంటోదినా నీకు ఆస్తి అంటే ఆశ లేదు కదా అని అంటుంది. నా ఆస్తి ఆశ లేదంటే నేను ఆలోచిస్తుంది మన గురించే మీరా. ఇప్పుడు భూమికి ఎంతైనా పెళ్ళైపోయింది కాబట్టి భూమి ఈ ఇల్లు వదిలి ఎప్పటికైనా గగన్ గడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు గగన్ గడ్ అనుకున్నట్టే ఈ ఇంటి ఆస్తి కోసమే భూమిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ ఆస్తి అంతా గగన్ గడికే దక్కుతుంది అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా ఇంకా మీరా అత్తయ్య మీరు చెప్పింది నిజమా వదినా అని అంటుంది. అవును అని అనేసరికి చెంప పగిలిపోద్ది అని ఒక సౌండ్ వినపడుతుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ భూమి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏంటి ఆవిడ చెప్పడం నువ్వు వినడమా అత్తయ్య అని అంటుంది. అది కాదు భూమి అని అంటుంది. అత్తయ్య ఇకపై ఈ ఇంట్లో ఎలాంటి కార్యక్రమం జరిపించాలన్నా అడగాల్సింది మీరు నన్ను, తనని కాదు. అయినా శివకి బిందుకి సత్యనారాయణ వ్రతం చేయించేది తనెందుకు అవుతుంది? నేను చేయిస్తాను, మీరేమి కంగారు పడకండి. అపూర్వ నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అని అంటారు. వస్తున్నానమ్మా అని చెప్పి ఇంకా అలా అపూర్వ అయితే వెళ్ళి ఇంకా ఇల్లంతా
క్లీన్ చేస్తూ ఉంటుంది. భూమి అలా కూర్చొని ఉండేసరికి శరత్ చంద్ర చూస్తూ ఉంటాడు అపూర్వ వైపు. వెంటనే శరత్ చంద్రతో అపూర్వ, చూసావా బావా, తను ఎంత కక్ష తీర్చుకుంటుందో. ఒకప్పుడేమో పిన్ని పిన్ని అనేది, ఇప్పుడేమో నాతో గొడ్డు చాకరీ చేయించుకుంటుంది బావా అని అంటుంది. చేయించుకుంటే చేయించుకొని అపూర్వ, ఎంతైనా ఈ ఆస్తంతా తనదే కదా. అయినా ఇప్పుడే నేను ఒక సొంత కంపెనీ స్టార్ట్ చేశాను. ఒకవేళ అందులో లాభాలు బాగా వస్తే మనకు కూడా ఆస్తి వస్తుంది అపూర్వ అని అంటారు. ఈయన కంపెనీ స్టార్ట్ చేసింది ఇప్పుడు, ఈ వయసులో ఇంకేం లాభాలు వస్తాయి ఏంటో అని మనసులో అనుకుంటుంది అపూర్వ. అపూర్వ అని అంటారు. ఏం లేదు బావా, ఏం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా అలా భూమి చేతిలో కీలుబొమ్మగా మారుతుంది. ఇటువైపేమో గగన్ని మళ్ళీ కలుస్తానా లేదా అనే ఒక ఆశ్చర్యం డైలమాలో ఉండిపోతూ గగన్నే గుర్తు చేసుకుంటుంది న్యూ క్యారెక్టర్ మేఘా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.